తెల్లవారినట్లుంది. ఏంటండి ఇది? పొద్దున్నే లైటు. మీరు లేవాలనుకుంటే లేవచ్చు కదా, నన్నెందుకు లేపుతారు? లైట్ లేకుండా నడిస్తే పడిపోతానేమోనని భయం. ఎందుకు పడిపోతారు? కళ్ళజోడు పెట్టుకుని నడవచ్చు కదా. అయినా ఇన్నాళ్ళు ఉద్యోగం చేశారు, ఆ మాత్రం నడవటం నేర్చుకోలేదా? అయినా నిద్రపోయే వాళ్ళని లేపటం మహాపాపం. నిద్ర లేపితే మహాపాపం అని ఏ పురాణంలోనూ లేదు, రాజ్యాంగంలోనూ లేదు. ఏంటంటున్నారు? నిన్ను అనవసరంగా నిద్ర లేపానని బాధపడుతున్నాను. ఏం లేదులే, పడుకో. టీ ఏమన్నా ఇస్తావా? నా పని అదేగా. ఏమండి, ఎవరో వచ్చారు చూడండి. స్వరూప గారు లేరా అండి? వంటింట్లో పనిలో ఉంది. సరేలేండి, మళ్ళీ వస్తాను. హలో గాయత్రి గారు, బాగున్నారా? నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారేంటి? నేను వచ్చే వరకు మీరు ఉండాల్సింది. అదేలేండి. అదే. సరే గాయత్రి గారు, ఉంటానండి. విన్నారా? ఊరంతా అనుకుంటున్నారు ఎప్పుడు చూసినా మీరు ఇంట్లోనే ఉంటారని. అయినా ఆవిడొచ్చి పంచదారో ఏదో అరువు తీసుకుని అక్కడ కబుర్లు ఇక్కడ, ఇక్కడ కబుర్లు అక్కడ చూడటం అంతేగా. అయినా అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తేనే కదా తెలుస్తుంది, ఆ కమ్మదనం తెలుస్తుంది. అయినా మీ మొగాళ్ళకి ఏం తెలుస్తాయి ఇవన్నీ? ఏంటి గంటలు గోల? పూజలే పూజలు. నాకెలాగో రిటైర్మెంట్ లేదు. పని చేసి అలసిపోతే కాసేపు పడుకోనివ్వరు. గంటలు కొడితేనే పుణ్యం వస్తుందా? మనసులో ఉండాలి భక్తి. గంట కొట్టే స్వేచ్ఛ కూడా లేదా ప్రభు? ఎక్కడికి? టిప్ టాప్ గా రెడీ అయ్యారు. ఇంట్లో పని పాట లేదు, ఉద్యోగం లేదు, ఉత్తిని తిరిగి రావటమేనా? నువ్వేగా అంది ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటున్నారని అన్ని. అప్పుడంటే ఆ పక్కింటి ఆవిడ వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది కదా. బయట ఎండగా ఉంది, వద్దులేండి, కూర్చోండి, మజ్జిగ తెస్తాను. ఇదిగోండి, మజ్జిగ తీసుకోండి.
అయితే నేను శర్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. చాలా రోజులైంది శర్మ గారిని చూసి. అక్కడే అతుక్కుపోకండి, ఇంటికి తొందరగా వచ్చేయండి. సరే సరే. నమస్తే అమ్మా. చాన్నాళ్ళు అయింది మిమ్మల్ని చూసి. శర్మని మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. రమ్మన్నానమ్మా వదిన గారిని. కాకపోతే ఆవిడకి ఏదో పని తగిలింది అని చేత రాలేకపోయింది. అందుకే నీకోసం వచ్చాను నేను. భలేవాడివే. ఇట్ ఈస్ 2-way ట్రాఫిక్. వావ్, కాఫీ ఏంటమ్మా? వీడెప్పటి నుంచి కాఫీ తయారు చేయటం మొదలు పెట్టాడు? నా పనులన్నీ తగ్గించేశారనుకోండి. అంతకుముందు మార్నింగ్ కాఫీ నేనే తీసుకొచ్చేదాన్ని, ఇప్పుడు ఆయనే కలిపి నాకు తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే అంటే వినరు. అంటారు, ఇప్పటి వరకు నా పనులన్నీ నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీ పనులు నేను చేస్తాను అన్నారు. అంతే కదంలో ఆ మధ్య వంట కూడా చేశారు. ఎక్కడొచ్చి ఆయన చేసిన వంట ఆయనే తినలేకపోయారు. అదో విషయం. రాసాగా ఉన్నారండి. నీకు పెద్ద గ్లాసు మనందరికి ఆశ్చర్యపోతున్నారబ్బా. ఇంట్లో కాఫీ వెళ్ళి కాఫీ తయారు చేయటం సింపుల్ రా. మనం పెద్ద అయిన తర్వాత మనం రిటైర్ చేస్తారు, కానీ మన వయసుతో పాటు వాళ్ళ వయసు కూడా పెరుగుతుందని మనం గుర్తించాం. ఈ జీవన గమనంలో మనతో పాటు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మనతో పాటు ప్రయాణిస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా రిటైర్ అయ్యాం, మనకి పెద్ద పని లేదు కాబట్టి కొంత వాళ్ళతో కూడా మనం సహకరించి సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది. ఈ వయసులో ఇద్దరు ఆరోగ్యం బాగుండడం చాలా ముఖ్య అవసరం కదా. అప్పుడేనా ఉండు కొద్దిసేపు ఫోన్ చేసి వెళ్తామని. కాదమ్మా, నేను శర్మ నేను ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను. ఆ ప్రశ్న అడగకుండానే నాకు సమాధానం దొరికింది కాబట్టి నేను వెళ్ళాను. ఏం ప్రశ్న అంటాడు, ఏం జవాబు దొరికింది ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఇంతే వీడు.
స్వరూపా, లేస్తావా? కాఫీ తీసుకొచ్చాను. ఆ? కాఫీ. ఏంటి మీలో ఎంత మార్పు? ఏం పర్వాలేదులే. నేను తయారు చేసేదాన్ని కదా, మీరెందుకు చేశారు? ఏంటి కొత్త అలవాటు? నేను తయారు చేసేదాన్ని కదా, మీరెందుకు చేశారు? అయినా కాఫీ బాగుంది. జీవితాంతం మేము కష్టపడిన దానికంటే ఎక్కువ మీరు కష్టపడ్డారు. మాకెలా వయసు పెరిగిందో మీకు అలాగే వయసు పెరిగింది. మాకైతే రిటైర్మెంట్ ఉంది, మీకైతే రిటైర్మెంట్ లేదు. మీరంత ఎమోషనల్ అవ్వక్కర్లేదు, అర్థం చేసుకున్నారు, అంతే చాలు. కూర్చోండి, టిఫిన్ చేసుకొస్తాను. భగవంతుడు మనకు ప్రసాదించిన వరాల్లో అత్యంత మధురమైనది భార్యాభర్తల అనుబంధం. అది కేవలం ఒక సంబంధం కాదు, రెండు మనసులు ఒకే దారిలో నడిచే జీవనయానం. వారు నివసించేది కేవలం ఒక ఇల్లు కాదు, రెండు హృదయాలు ఒకే ఆలయంగా మారే పుణ్యక్షేత్రం. ఈ అనుబంధం విలువను అర్థం చేసుకుని పరస్పరం గౌరవం, సహనం, ప్రేమతో సాగితే పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి అనే మన పెద్దల మాట ఎంత సత్యమో అనిపిస్తుంది.